హలో అందరికీ. ఏంటి ఈ చీరలేంటి, గోలేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎప్పుడో పండగ దగ్గర నుంచి శారీస్ అన్నీ ఐరన్ చేయాలి, వాష్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే వర్క్ శారీ బ్లౌజెస్ అన్నీ కూడా నీట్‌గా ఐరన్ చేసేసి శారీస్ కూడా ఐరన్‌కి పెట్టేశాను. ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే ముళ్ళు పెట్టేసుకొని నైటే పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేవగానే గంజి పిండి ఉడకబెట్టేసి శారీస్ అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసి గంజి పిండి అయితే పెట్టేశాను. ఎందుకు ఇలా పెడుతుంది? నాకేమన్నా పిచ్చా అనుకుంటున్నారా? ఏం లేదండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ సమ్మర్లో అయితే మనం పెట్టుకోలేము. డైలీ ఇప్పిన శారీస్ అన్నీ ఒక్కొక్కటి చప్పున పెట్టుకోవాలంటే ఇప్పటి నుంచి ఇప్పాలి కదా. శారీస్ కట్టడం చాలా బోర్ కొట్టేసిందండి. ఇంకా సామెత ఉంటుంది, చెయ్యి కాలిందని కుండ వదిలేయలేం కదండి. అలానే డ్రెస్సెస్లో వెళ్ళాం కదా అని శారీస్ పక్కన పెట్టలేం కదా. ఇంకా రంగంలోకి దిగిపోయానండి. అదేనండి, ఇంట్లో ఉన్న డైలీ శారీస్ అన్నీ బయటకు తీసి మా మమ్మీకి పెద్ద పని చెప్పాను. ఏంటి అనుకుంటున్నారా? గింజిపిండి ఆల్మోస్ట్ ఒక 2 కేజీస్ వరకు ఉడకబెట్టేసాము మార్నింగే లేచి. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? 7:30 అయింది. 7:30కే ఫుల్ సన్ రైజ్కి మేము ఎండ పెట్టేసి ఆరబెట్టేసి పైన పెట్టేసాము. ఇంకా కంటిన్యూస్గా అలా చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఆ రోజు ప్రత్యేకంగా 90 శారీస్ ప్లస్ పెట్టామనుకోండి. మాకు మాత్రం బాడీ పెయిన్స్ ఫుల్గా వచ్చాయనుకోండి. కమెంట్స్ చేయొద్దు మళ్ళీ బాడీ పెయిన్స్ వచ్చాయని. ఇలా శారీస్ గింజిపిండితో ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది కదా. మా వారు చెప్తూ ఉంటారు, శారీస్ కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉంటావని. మా వారు వచ్చిన ప్రతిసారి శారీసే కట్టుకుంటాను. బట్ మా వారు చూసి శారీ ఏంటి ఇలా ఉంది అంటారు. నేనేమో డైలీ గంజిపిండి పెట్టలేను, గంజి పెట్టలేను. అందుకే ఒక్కసారే ఫటాఫట్ పెట్టేశాను. ఇంకా బీరువాలో కొత్త చీరలు కూడా సర్ది పెట్టేశాను. ఐరన్ కావాల్సినవన్నీ తీసి ఒక మూట అయితే సర్దాను. ఇంకా మా చాకలైతే వచ్చారు. ఆ అంకుల్కి డైలీ వేర్ బట్టలు మొత్తం అన్నీ వేసేసాను. ఇంట్లో బ్లౌజెస్ నేనే చేసేసుకున్నాను. శారీస్ కూడా కొన్ని నేనే చేశాను. ఇంకా ఒక 20-30 చీరలు మంచివి అయితే తీసేసాను, ఎవరికైనా ఇచ్చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఈ శారీస్ అయితే వాషింగ్కి ఇచ్చేసాను. డైలీ వేర్ శారీస్ చాలా పాడైపోయాయి పాల్సెస్ దగ్గర. ఇంకా అవి కూడా చాకలకు వేసేసాను. ఫైనల్లీ చీరలన్నీ మడత పెట్టి లోపలికి తెచ్చేసరికి టైం వచ్చేసి 3:30 అయిందండి. మార్నింగ్ నుంచి ఆరబెట్టడం, తీయడం, తీగల మీద వేయడం సరిపోయింది. ఫైనల్లీ ఇవన్నీ కబోర్డ్స్లోకి వెళ్ళేసరికి 9:30 అయింది. ఒక్కరోజు కష్టం 365 డేస్ ఈజీగా కట్టేసుకోవచ్చు. ఏమంటారు? మీరు కూడా ట్రై చేసేయండి. ఈలోపు చాకలంకుల్ చక్కగా బట్టలు ఐరన్ చేసి తీసుకొచ్చేసారనుకోండి. డైలీ వేర్ నైటీస్, నైట్ డ్రెస్సెస్, బెడ్షీట్స్, గలేబీస్ ఇవన్నీ కూడా వేసేసాం ఒకేసారి ఫటాఫట్. ఎందుకంటే పొంగల్ అయిన తర్వాత వేయలేదు, అంత ఖాళీ కూడా లేదు. ఉతుక్కోవడం, లోపల పెట్టడం. మా మమ్మీ చూసారా, ఇవన్నిటికి ఎంత అవుతుందో ఏంటో అంటున్నారు. ఆల్మోస్ట్ డైలీ వేర్ బట్టలకే 1000 వరకు అయింది. మేమైతే చాకలకి రెగ్యులర్గా వేయం, ఇలా అకేషన్స్ అవి వచ్చినప్పుడు